ఏముంటది మామూలుగా ఉట్టి గనుల ప్రకారం అయితే గనక ఏమీ ఉండదు. ఎందుకంటే పెనాల్టీలు వేయడం తప్పించి ఏముండదు. ఇప్పుడు ఇదివరకు జరిగినటువంటిది ఎరపతినేని మీద సిబిఐ దర్యాప్తు కూడా జరిగింది. సిబిఐ హ్మ్. దర్యాప్తుకి ఆదేశిస్తే కూడా జరగలేదు. అట్లాగే హ్మ్. మన కళ్ళెదురుగుండానే గనులు ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఇసక కూడా గనే కదా, తవ్వుకుపోతానే ఉన్నారు కదా, 10 పైసలు హ్మ్. ప్రభుత్వానికి డబ్బులు రావట్లేదు కదా. అట్లాగే అవును. ఇప్పుడు ఇదే నెల్లూరు జిల్లాకు సంబంధించి క్వాడ్జ్ గనులకు సంబంధించి ఇప్పుడు ఎవరు తింటున్నారని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినాయి, పుంకాను పుంకాను అవును. కథనాలు రాసినాయి. ఈ మధ్య హ్మ్. కాలంలోనే కదా రాసింది. మొత్తం హ్మ్. దాదాపుగా 1000-1500 వ్యాపార సంస్థలు మూతబడిపోయే పరిస్థితి వచ్చింది. హ్మ్. లక్షలాది మంది ఆ ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోయారు, అక్కడ డిపెండ్ అవును. అయినటువంటి వాళ్ళందరూ కూడా. హ్మ్. అదే సందర్భంలో అక్కడ ఈ క్వాడ్జ్ అంతా కూడా చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ మాట్లాడుకుని వచ్చారు ఒకళ్ళు. ఇవన్నీ హ్మ్. ఎవరు రాశారు? ఈనాడు జ్యోతినే రాసిందిగా. తవ్వుకుంటున్నారు పర్మిషన్స్ లేకుండా అన్నటువంటిది వాళ్ళే రాశారుగా ఇప్పుడు. మరి ఇప్పుడు అవును. ఇవాళ జరుగుతున్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కళ్ళెదురుగుండా కనబడుతుందిగా. అదే హ్మ్. పాత దాంట్లో తవ్వేసి ఉంటారు అన్నటువంటిది. అనుమతి ఉందా అవును. లేదా? 2014 నుంచి చేసుకెళ్తున్నాడంట. మరి 14 నుంచి హ్మ్. 19 దాకా ఎవరు అధికారంలో ఉన్నారు? హ్మ్. 19 నుంచి 24 మధ్యలో తవ్వుకున్నాడు. హ్మ్. ఇప్పుడు తవ్వుతున్నాడా? అంటే తవ్వట్లేదు. తెలుస్తుంది కదా అక్కడ. ఇప్పుడు ఎవరి అవును. చేతిలోకి వెళ్ళినాయి ఇయన్నీ గూడా బేసిక్‌గా. హ్మ్. ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే, ఏదో ఒక కారణం మీదన లోపలికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు ఇందులో గూడా మనకు పత్రికలో